యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా, సమస్త అన్యజనులారా, ఎవరెవరంట? సర్వజనులు, సమస్త అన్యజనులు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు ఎంతటి వాడు అంటే, దేవుని యొక్క గొప్పతనము, ఔన్నత్యము ఎంత ఉన్నతమైనది అంటే, ఎంత గంభీరమైనది అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా స్తుతించి, ఆరాధించి, కీర్తించి, పొగడడానికి తగినటువంటి నామము నజరేయుడైన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా! చేతులెత్తి చెప్తాం, హల్లెలూయా! ఆయనను మనము స్తుతించాలి, ఆయనను మనము ఆరాధించాలి, ఆయనను మనము కీర్తించాలి, ఆయనను మనము ఘనపరచాలి. ఎందుకు ఆయనను మనం స్తుతించాలి? ఎందుకు ఆయనను మనం కీర్తించాలి? ఎందుకు ఆయనను మనము ఆరాధించాలి అంటే, ఈ 2వ వచనము ప్రారంభంలో ఒక మాట ఉంది. ఏముంది చూడండి, 2వ వచనము ప్రారంభంలో కాబట్టి ఏంటంట చెప్పండి, ఆ పదం అందరు పలకండి. కాబట్టి. కాబట్టి అంటే ఏమర్థమవుతుంది అంటే, అంతకంటే ముందు ఏదో విషయం ఉంది, అందును బట్టి ఇది చేయాలి. ఇప్పుడు మనం చివరి వచనంలో, 2వ వచనంలో ఏం చూస్తున్నామంటే, సమస్త జనులు, సమస్త అన్యజనులు, సర్వజనులు అందరూ కూడా దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, పొగడాలి అని చెప్తున్నాడు. ఎందుకు స్తుతించాలి, ఎందుకు కీర్తించాలి, ఎందుకు పొగడాలి అంటే, కాబట్టి అని ఆ 2వ వచనం ప్రారంభంలో చెప్తున్నాడు. అంటే ముందు వచనములో ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి సమస్త అన్యజనులు, సర్వజనులు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ముందు వచనంలో ఏం చెప్పాడు చూడండి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. హల్లెలూయా! చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా! యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఈ మాట మనకెంతో ఆదరణను ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఈ మాట మనకెంతో పురికొల్పేదిగా ఉండాలి. ఎందుకు అంటే దేవుని కోపము మన మీద హెచ్చుగా ఉంటుందని చెప్పడం లేదు వాక్యం, కానీ ఇక్కడ దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంటుంది. హల్లెలూయా! అంటే దేవుడి ప్రేమ, దేవుడి కనికరము, దేవుడి దయ మన మీద హెచ్చుగా ఉంది, ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన మన పట్ల ఎంతగానో కృప చూపుతున్నాడు. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, కృప అంటే అర్థమే అర్హత లేని వారి పట్ల దయ చూపించడం. కృప అంటే అర్థమే అర్హత లేని వారి పట్ల దయ చూపించడం, అర్హత లేని వారి పట్ల ప్రేమ చూపించడం, అర్హత యోగ్యత లేని వారి పట్ల దయ చూపించడం, జాలి చూపించడం, కనికరపడడం. మనము మంచివారమని, తగినవారమని, మనము ప్రేమకు అర్హులమని, మనము ఆయన కృపకు పాత్రులమని ఆయన మన పట్ల కృప చూపించట్లేదు. ఆయన కృప మన పైన హెచ్చుగా ఉన్నది. మనం మంచివారమని కాదు, మనము చెడ్డవారమైనా, మనము ఆయనకు విరోధమైన స్థితిలో ఉన్నా, ఆయన మాట మనం పెడచెవిన పెట్టినా, ఆయనను మనం పట్టించుకోకపోయినా, ఆయన పట్ల మనం శ్రద్ధ చూపించకపోయినా, ఆయన కృప మన మీద చెప్పండి ఎట్లుంది, గట్టిగా చెప్పండి ఎట్లుంది,
హెచ్చుగా ఉంది, హెచ్చుగా ఉంది. ఎందుకు హెచ్చుగా ఉంది? ఆయన యెహోవా అంటే ఎవరు? తండ్రా లేక కుమారుడా లేక పరిశుద్ధాత్ముడా? ఆయన కృప చూపించకపోతే ఈ ప్రశ్న మనకు విన్న ఎవరైనా దిక్కు సరే లేదు. ఇదేం ప్రశ్న, ఆయన కనికరపడకపోతే యెహోవా అంటే తండ్రి అయిన మనకు దేవుడే కదా అంటారు. ప్రత్యేకించి క్రైస్తవులు శరణం కానీ లేదు, క్రైస్తవేతరులైన గత్యంతరం యూదులు మరియు లేదు, ముస్లిమ్స్ కానీ వేరే గతి ఇంకేది దాదాపుగా లేదు, వీళ్ళందరూ కూడా వేరే యెహోవా మార్గం అనగానే ఇంకేది కేవలం తండ్రి అయిన లేదు, దేవుడు వేరే మాత్రమే పద్ధతి అనుకుంటారు. ఇంకేది అయితే లేదు. యెహోవా అంటే అది ఆయనకు కేవలం తెలుసు. తండ్రి అయిన దేవుడు మాత్రమేనని అందుకే మన పట్ల బైబిల్లో తన ఎక్కడుంది? కృపను హెచ్చుగా ఉంచుతున్నాడు. అసలు యెహోవా అనే పదానికి అందుకే అర్థం మన ఏమిటి? పట్ల ఆయన కృపను యెహోవా అనే పదానికి అధికంగా మూలము ఉంచుతున్నాడు. ఆయన యాహ్వే జాలి, అనే ఆయన ఒక కనికరము, హీబ్రూ పదం. ఆయన దయ మన అయితే మీద యూదులు అధికంగా యాహ్వే అనే ఉంది. పదాన్ని ఎందుకంటే నేరుగా పలకకుండా మనము అదోనాయ్ అని బలహీనులమని, చదివేవారు. మనము నిలబడలేని అదోనాయ్ అనే శక్తిహీనులమని, మాటకు ప్రభువు మనము అని అర్థం. పనికి మాలిన వారమని, ఈ యాహ్వే పాపము మరియు చేత అదోనాయ్ బంధించబడిన అనే వారమని, పదాల మిశ్రమ రూపమే ఆయన గుర్తెరిగిన వాడు యెహోవా. కనుక మొత్తానికి మనం ఆ పాపం యెహోవా నుంచి అనే విడుదల పదానికి పొందడానికి అర్థం ఏమిటంటే మన మీద అధికమైన నేను ఉన్నవాడిని, కృపను ఆయన స్వయంగా ఉన్నవాడు, హల్లెలూయా. ఎప్పటికీ ఉండేవాడని అర్థం. చెప్పండి గట్టిగా ఇదే హల్లెలూయా. విషయాన్ని నిర్గమ ఆ తర్వాత లైన్ లో ఏముందంటే 3:14లో దేవుడు మోషేకు ఏమని? తెలియజేశాడు. ఇక్కడ ఆయన సందర్భం ఏమిటంటే విశ్వాస్యత తన ప్రజలను విడిపించేందుకు దేవుడు మోషేను ఈ మాటకి అర్థం ఐగుప్తుకు ఏంటో తెలుసా? వెళ్ళమన్నాడు. ఆయన మోషే, విశ్వాస్యత నిన్నెవరు మన మీద పంపారు, నిరంతరం ఆయన నిలుస్తుందట. పేరేంటి అని మన మీద ఇశ్రాయేలీయులు నిరంతరం నన్ను అడిగితే విశ్వాస్యత అంటే వారికి ఏంటి? నేనేం చెప్పాలి అని విశ్వాసం దేవుడిని అంటే అడిగాడు. ఏంటి? అందుకు దేవుడు విశ్వాసం నేను అంటే ఏంటి? ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో అర్థం చెప్పాడు. కాలే మీరు చెప్పింది నాకు. అలాగే 15వ నమ్మడం. వచనంలో నేను మీ నేను పితరుల ఉన్నట్టుగా దేవుడైన నమ్మడం. యెహోవాను అని తెలియజేశాడు. అయితే అంత మాత్రమే కాకుండా ఎవరి మీద ఇంకా ఎవరు విశ్వాసం పెట్టుకోవాలి? అనేక సందర్భాలలో ఆ? ఇశ్రాయేలీయులు దేవుని మీద యెహోవాను మనుషులు విశ్వాసం తండ్రి పెట్టుకోవాలి. అని సంబోధించారు. ఎందుకంటే దేవుడు సహాయం చేసేవాడు కనుక. అయినప్పటికీ యెహోవా కానీ అనగానే కేవలం మన తండ్రి మీద మాత్రమే దేవుడు అనుకుంటే విశ్వాసత కలిగి ఉన్నాడు. మనము ఈ మాట దేవుని మీద మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్పట్లేదు. దేవుడే మన మీద నమ్మకం పెట్టుకున్నాడంట. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకము ఎందుకంటే నిరంతరం నిలుస్తుందట. ఏ సందర్భంలోనైతే దేవుడు తన పేరు యెహోవా అని చెప్పుకున్నాడో ఆయన ఆ విశ్వాసత సందర్భాన్ని మన మీద అనగా నిలిచి ఉంటది. నిర్గమకాండము అంటే అర్థం ఏంటి? 3వ అధ్యాయము 1 నుండి ఆయన 12 మనల్ని వరకు నమ్ముతున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనల్ని నమ్ముతున్నాడు. చాలా దేవుడు ఆశ్చర్యకరమైన మనల్ని సంగతులను నమ్మడం మనం ఏంటి? చూడగలుగుతాం. మనము దేవుని నిర్గమకాండము నమ్మడం అంటే 3:1 ప్రకారం మోషే మన కష్టాల్లో, మిద్యాను బాధల్లో, యాజకుడైన ఇబ్బందుల్లో, ఇత్రో అను తన సమస్యల్లో మామ మందను దేవుడు నాకు మేపుచు సహాయం చేస్తాడు. దేవుని అంతకంటే పర్వతమైన మించి హోరేబునకు నా పాపం నుంచి వచ్చాడు. నన్ను విడిపించి అయితే 2వ నన్ను వచనంలో పరలోకంలో మనం ఉంచుతాడు. గమనిస్తే ఈ ఒక లోకములో పొద నాకు నడిమిని జయజీవితం ఇస్తాడు. అగ్ని జ్వాలలలో ఈ యెహోవా లోకములో దేవుని దూత కొరకు అతనికి నిలబడే శక్తి ప్రత్యక్షమైంది. నాకు ఇస్తాడు అని ఇక నమ్మకం 4వ మనం వచనం దేవుని ప్రకారం మీద అయితే సమంజసం. మండుచున్న పొదను మంచిది. పరిశీలించి అయితే మరి దేవుడు చూచుటకు మనల్ని నమ్మడం ఏంటి? మోషే ఆ తట్టు ఏమని వచ్చుట నమ్ముతాడు ఆయన యెహోవా మనల్ని? చూశాడని రాయబడి ఉంది. ఆయనకి అంటే ఏమి అక్కర ఉందని మోషేకు ఆ కనిపించిందేమో అక్కర మనం తీరుస్తామని యెహోవా నమ్ముతాడు దూతనట. ఆయన. అయితే మోషే దేవుని అక్కర చూసిందేమో ఏదైనా మనం యెహోవానట. తీర్చగలుగుతామా? దేవునికి ఆ అసలు తర్వాత అక్కర ఉంటుందా? ఆ పొద నడుమ నుండి ఆయన దేవుడు మోషే తీసుకోలేని మోషే అని మోషేను ఇతరుల పిలిచాడు. మీద ఆధారపడి మొత్తం మీద ఇతరుల ఇక్కడ మనకు ద్వారా అక్కర ముగ్గురు తీర్చుకోవాల్సిన వ్యక్తులు అవసరం కనబడుతున్నారు. దేవునికి ఏమైనా ఉందా? ఒకరు యెహోవా దూత, ఉంటుందా? రెండవ వారు యెహోవా, మూడవ వారు దేవుడు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన మన పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. అయితే అంటే విచిత్రం ఏంటి? ఏమిటంటే ఏ నమ్మకం కలిగి ఉన్నాడు? ఒకసారి 2వ ఆయన వచనంతో నిన్ను 4వ చేస్తాడని వచనాన్ని నమ్మకం కాదు చూడండి. కానీ నీ పట్ల పొద నా నడిమిని పట్ల ఆయన యెహోవా కలిగి ఉన్న దూత నమ్మకం ఉన్నాడని ఏంటంటే 2వ వచనం చెబుతుంటే ఖచ్చితంగా 4వ వచనమేమో నా బిడ్డ ఆ పొద నడుమన ఉన్నది దేవుడేనని చెబుతుంది. ఖచ్చితంగా నా కుమారుడే. ఇంతకీ ఆ పొద నడుమన ఉన్నది యెహోవా ఖచ్చితంగా దూతనా నా లేక కుమారుడు దేవుడా? నా కొరకు సాక్షిగా ఎప్పుడైనా మీరు స్థిరంగా ఆలోచించారా? ఉండగలుగుతాడు. ఉంటాడు. ఎన్నోసార్లు పడిపోతున్నా, దిగజారిపోతున్నా, అయితే బైబిల్లో కృంగిపోతున్నా, ఎక్కడైతే యెహోవా అనే వేదనపడుతున్నా, పదానికి దుఃఖపడుతున్నా, అర్థం చెప్పబడిందో ఆయన అంటాడు కదా, అక్కడే దేవుడు త్రిత్వమై ఉన్నాడనే అర్థాన్ని కూడా ఉంటాడు. నాకు తెలుసు, నేను నమ్ముతున్నా, చూడగలం. నేను నమ్ముతున్నా. ఎన్నోసార్లు బలహీనపడినప్పటికీ, కృంగిపోయినప్పటికీ, చెయ్యి దాటి అవతలిపోయినప్పటికీ బైబిల్ పైగా యెహోవా అనే మాటకు అర్థము తండ్రి అని ఏమనుకుంటున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి యెహోవా అంటే వస్తారు.
ఖచ్చితంగా వాళ్ళు ఉన్నవాడు, పాపం నుంచి విడిపించబడతారు. అనువాడు అని అర్థం. అయితే ఖచ్చితంగా కుమారుడైన వాళ్ళు నా దేవుడు కొరకు పరిశుద్ధంగా నిలబడతారు. ఖచ్చితంగా వాళ్ళు నన్ను అంటి పెట్టుకొని అయితే నాతో ఉంటారు. కుమారుడు అని కూడా నమ్ముతున్నాడు. ఉన్నవాడు, హల్లెలూయా. అనువాడే. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి దేవుడు కూడా నమ్మకం ఉన్నవాడు, ఎంత అనువాడే. ఈ ఉన్నతంగా ఉన్నవాడు, ఉంటుందండి. అనువాడు అనే విషయము మనమేంటి? లేక యెహోవా అనే మన పేరు పరిస్థితి ఏంటి? ఒక్కరికి ఇంకొక సంబంధించింది మాటలో కాదు. చెప్పాలంటే అసలు మన మీద ముగ్గురికి మనకే నమ్మకం సంబంధించింది. ఉండదు. అనగా మన మీద తండ్రి, మనకే- కుమారుడు, మన మీద మనకే నమ్మకం ఉండదు. పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురికి మన సంబంధించి. మీద మనకే నమ్మకం కాబట్టి ఉండదు. యెహోవా నేను ఖచ్చితంగా అనగానే ఇట్లే ఉంటానని తండ్రి మనకు మాత్రమే మనమే చెప్పుకోలేం. మందికి మనకు చెప్పేది, ఉండదు. బయటికి చెప్పేది, దేవునితో చెప్పేది తర్వాత కానీ మనకు మనమే చెప్పుకోలేం. ఇదే ఎందుకంటే విషయమై మనం మరింతగా బలహీనత. బైబిల్ని పరిశీలిస్తే అయినా ఈ యెషయా బలహీనతలో 48 దేవుడు 11 నుంచి 18 వరకు రాయబడిన మాటలను ఆత్మకార్యం గమనిస్తే జరిగిస్తూ 11వ వచనంలో మాట్లాడుచున్నది యెహోవా దేవుడు. నిలబడతారు అయితే అని 16వ వాళ్ళ వచనం పట్ల దగ్గరకు ఒక వచ్చేసరికి నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ యెహోవా దేవుడు కాస్త యెహోవాతోనూ వాళ్ళ పట్ల ఆయన అంటే ఆత్మతోనూ బయట వాళ్ళని కాదు. తనను తాను దేవుని వేరుపరుచుకుంటున్నాడు. ఆయన ప్రజల అలా పట్ల, వేరుపరుచుకోవడం ఆయన వలన ప్రజలైన ఇక్కడ మన పట్ల ఇద్దరు యెహోవాలనే ఆయనతో అర్థం వస్తుంది. నమ్మకం అంటే కలిగి ఒక ఉన్నాడు. యెహోవా దీనికి మీకు అర్థం కావడానికి తండ్రి, ఒక మాట చెప్తాను. మరొక యెహోవా చంటి బిడ్డ కుమారుడు. అలాగే నడవలేక పరిశుద్ధాత్మను కింద పడుతుంటే, యెహోవా ఆత్మ నడవలేక అన్నారు. యెహోవా ఆత్మ అంటే కూలిపోతూ ఉంటే, యెహోవా అనే కదా అర్థం. ఏ తల్లి అయినా కాబట్టి నా కొడుకు నడవలేడేమో, నా బిడ్డ నడవలేమో అని ఏడుస్తారా? హ? ఇక్కడ ఏడుస్తారా? కూడా మనకు ఏడవరు. మొత్తం ముగ్గురు ఎందుకు ఏడవరు? యెహోవాలు కనబడచ్చు. వాళ్ళకు నమ్మకం అంటే ఉంది. దేవుని ఏం నమ్మకం ఉంది వాక్యం తెలుసా? తండ్రిని యెహోవా నా బిడ్డ అంటుంది, ఖచ్చితంగా కుమారుని యెహోవా లేస్తాడు, అంటుంది, నడుస్తాడు, పరిశుద్ధాత్మను పనిచేస్తాడు, కూడా యెహోవా నన్ను అనే చూసుకుంటాడు అంటుంది. అని ఒక కాబట్టి నమ్మకం యెహోవా ఉండాలి. అంటే కేవలం తండ్రి మాత్రమే అలాగనే దేవునికి కూడా నీ మీద, నా మీద ఒక నమ్మకం ఉంది. కాదు. ఏమని తెలుసా? ఈరోజు మనం ఇకపోతే జకర్యా 2:9 ప్రకారం పంపినవాడు యెహోవా. నడవలేని స్థితిలో, 13వ వచనం ప్రకారం వచ్చినవాడు కూడా యెహోవా. అలాగే జకర్యా 14:4లో యెరూషలేమునకు తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీదికి యెహోవా దిగి వస్తాడని రాసి ఉంది. అయితే ఒలీవల కొండ మీదకి వచ్చేది నా కొరకు సాక్షిగా ఉంటది, నన్ను మహిమపరుస్తుంది. నేను చెప్పింది చెప్పినట్టు చేయగలడానికి శక్తి కలిగి ఉంటది. శక్తి కలిగి వచ్చేది ఉంటాడని మాత్రము చెప్పేసి మన దేవుడు ప్రభు అయిన నమ్మకంతో యేసుక్రీస్తు వారు. చూస్తున్నాడు. ఇక్కడ మరొక హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే చెప్పండి బిగ్గరగా, జకర్యా హల్లెలూయా. 14:9లో మీకెప్పుడైనా యెహోవా మీ సర్వలోకానికి పరిస్థితిలో, మీ రాజై ఆత్మీయ ఉంటాడని జీవితంలో మీరు రాసి. కృంగినప్పుడు, కానీ బలహీనపడినప్పుడు, ప్రకటన 25, బాధతో 5, 6 ఇబ్బందితో వచనముల ఉన్నప్పుడు ప్రకారం ఒక మాటను గుర్తు సర్వలోకానికి చేసుకోండి. రాజు ఏంటో తెలుసా? యేసేనని నీ దేవుడు నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. అదిగాక ఆ మాటను గుర్తు చేసుకోండి. ఆయన ఆదినమున నమ్ముతున్నాడు. యెహోవా ఒక్కడే అంత అని మాత్రమే కాదు, ఆయన అదొక్కటే కాదు. పేరు ఒక్కటే అని తెలియబడుతుందని జకర్యా అంటాడు. పడిన స్థితిలో నుంచి పైకి అంటే లేవడానికి ఆయన తన ఇప్పుడు దేవుడు కృపను నీ పైన త్రిత్వమా లేక ఒక్కడా అనే సందిగ్ధం ఏదైతే ఉందో హల్లెలూయా. అది చెప్పండి ఆ రోజు గట్టిగా, హల్లెలూయా. తేటపడుతుందని ఆయన అర్థమవుతుంది. నీ పైన తన కృపను అధికముగా హెచ్చుగా అంటే కుమ్మరిస్తున్నాడు. ఒక్క దేవుడే ముగ్గురు నీ పట్ల వ్యక్తులుగా ఉన్నారని, విశ్వాసత కలిగి ముగ్గురు ఉన్నాడు. వ్యక్తులు ఒక్క దేవుడేనని ఈ రెండు ఆ రోజు నీకుండగా మనకు తేటగా అసలు నీ అర్థమవుతుందని జీవితంలో నీకెందుకు జకర్యా చింత? తెలియజేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకెందుకు బాధ? నీ జీవితంలో నీకెందుకు ఇబ్బంది? చివరిగా ఈ రెండు దేవుడి పక్షంగా, దేవుడి సన్నిధిలో కీర్తనల లేక గ్రంథము దేవుడు 89వ నీకు కీర్తన ఈ 6వ రెండింటిని వచనాన్ని అనుగ్రహిస్తూ ఉండగా చూడండి. నీవెందుకు మింటను బాధపడతావు? నీవెందుకు అనగా కృంగిపోతావు? ఆకాశాలలో దేవుడి కృప యెహోవాకు అత్యధికంగా నీ మీద సాటియైన వాడు ఎవడు? కుమ్మరించబడుతుంది ఒక పక్కన, ఇంకొక దైవపుత్రులలో పక్కన దేవుడు నీ యెహోవా పట్ల వంటివాడు తన ఎవడు? విశ్వాసతను అంటూ ప్రశ్నిస్తుంది. నిరంతరం నిలుపుతూ ఉన్నాడు. అయితే దీనికి అర్థం ఏమిటి? ఆయన ఎన్నడూ ఆకాశాలలో ఒక యెహోవా ఉన్నాడు, పనికిరానాడు. అలాగే భూమి మీద కూడా ఒక యెహోవా ఉన్నాడు. ఎప్పటికీ నిలబడలేవు. నీ పని ఇంతే, పో అంటే అని అనడం లేదు. తండ్రి యెహోవాయే మరియు కుమారుడు కూడా యెహోవాయే. లేదు, లేదు. కాబట్టి కుమారుడు నిలబడతాడు. త్రిత్వాన్ని నమ్మే మనం నిలబడుతుందని యెహోవా అనగానే మనకు కేవలం తండ్రి మాత్రమే ప్రోత్సాహకరమైన అనుకోకుండా ధైర్యం కలిగించే యెహోవా మాట ఆయన. అంత మాత్రమే కాదు, అనేది త్రిత్వమైన దేవునికి సంబంధించిన పేరని మనల్ని బలపరిచి పైకి లేవనెత్తుతున్నాడు. ఇక త్రిత్వం లేదు, యేసు ఈ దేవుడు విధంగా కాదు, పరిశుద్ధాత్మ దేవుని దేవుడు కృపను కాడు అత్యధికంగా పొందుకుంటూ అనేటువంటి దేవుడి మాటలు విశ్వాసత మాట్లాడే వారందరూ మన కూడా మీద నిలిచి ఉండగా ఇక్కడ యెహోవాను గురించి మనం ఇంకా రాయబడిన దేవునిలో బలం మాటలు పొందుకోవడం తప్ప ఎలా ఉన్నాయో పరిశీలించాలి. వేరే విషయం ఏముంది? ఆ రీతిగా దేవుని కృపను అప్పుడు పొందుకుంటూ మాత్రమే దేవుని విశ్వాసతలో అసలు విషయం అంతకంతకు అర్థమవుతుంది. ఎదుగుతూ మనము ఏం చేస్తాం? ఏం చేసినారు వాళ్ళు చూడండి, ఏం చేయమన్నాడు వాళ్ళని. కాబట్టి
కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సమస్తమైన అన్యజనులారా మీరు దేవుని స్తుతించండి. సమస్తమైన అన్యజనులారా మీరు దేవుని దగ్గరికి రండి. మీ మీద అత్యధికముగా కృప చూపించి మీ మీద తన విశ్వాస్యతను ఎల్లప్పుడూ నిరంతరం నిలిపే దేవుడు ఈయన ఒక్కడే, ఈయన మాత్రమే. నీవు పాపివైనా, నువ్వు చెడిపోయినా, పడిపోయినా నీ మీద అధికమైన కృపను చూపించి నీవు ఖచ్చితంగా బాగుపడడానికి అవకాశం ఇచ్చి నువ్వు బాగుపడతావు అన్న భరోసానిచ్చి నేను నిలబెట్టే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. కనుకనే కాబట్టి సమస్తమైన అన్యజనులారా మీరు యెహోవాను స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. సర్వజనులారా ఏం చేయాలి? యెహోవాను ఆయనను కొనియాడండి, యెహోవాను స్తుతించండి. సర్వజనులారా, భూమిలో ఉన్న జనం ఎవరైనా సరే, భూమిలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా మీరందరూ దేవుణ్ణి స్తుతించగలిగేది, దేవుణ్ణి ఆరాధించగలిగేది ఎప్పుడు అంటే నిజమైన దేవుని యొక్క కృపను మీరు పొంది ఆయన విశ్వాసత మీ మీద నిలిచినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయనను ఆరాధిస్తారు, ఆయనను స్తుతిస్తారు. దేవుణ్ణి ఆరాధించగలిగే కృపను, దేవుణ్ణి స్తుతించి కొనియాడగలిగే విశ్వాసతను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నిజ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి పాత్రులుగా ఎంచబడాలంటే ఇదిగో దేవుని కృపలోనికి మీరు నడిపించబడాలి. మిమ్మల్ని అందరినీ ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మీకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చెల్లించాడు. మీ పాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికే ఆయన వచ్చాడు. ఆయన ద్వారానే దేవుని కృపను మీరు హెచ్చుగా పొందగలుగుతారు, దేవుని విశ్వాసతను మీరు నిరంతరం పొందగలుగుతారు. ఎవరైతే ఈ కృపను పొంది ఈ విశ్వాసతలో నిలకడగా ముందుకెళ్తున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి కొనియాడుతారు. నిజంగా అన్యజనులమైన మనకు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ విశ్వాసతను బట్టి మనం ఆయనను స్తుతించుదా, ఆయన నామాన్ని ఆరాధించుదా.